కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. మా ఫస్ట్ విడతలోనే మీకు మంత్రిగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎమ్మెల్యేకి గెలిచిన వెంటనే వాళ్ళు అనుకోని విధంగా మీ సామాజిక వర్గంలో ముగ్గురుంటే మీకైతే అదృష్టం వరించింది. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇది ఒక పునర్వ్యవస్థీకరణలో ఉండదు. మీ సామాజికంలో ముగ్గురే మీరు అన్న రాంబాబు గారు, కొలగట్ల గారు ముగ్గురు ఉన్నారు. ఎందుకు మీ సమాజంలో ఎవరికీ లేకోకుండా మిమ్మల్ని కూడా మంత్రి పదవి నుంచి తప్పించి దీని కొట్టు సత్యనారాయణ గారికి ఇచ్చారు కదా? ఏం జరిగిందంటారు అసలు? మిమ్మల్ని తప్పించడానికి బలమైన కారణం ఏంటి? వీళ్ళు సామాజిక సమీకరణ అని చెప్పారు కదా, ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ వాళ్ళ ఉద్దేశంతో దాన్ని ఆపారనేది నేను అనుకుంటున్నాను. అందుకని మా డిప్యూటీ స్పీకర్గా మాకు వీరభద్రస్వామి గారికి అవకాశం కల్పించారు కదా. దానివల్ల పవర్స్ ఉంటాయంటారా డిప్యూటీ స్పీకర్గా? సార్ అసెంబ్లీలో అది కూడా క్యాబినెట్ ర్యాంకే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమీకరణలో అది అవకాశం కల్పించారు. ఎవరైతే స్పీకర్ ఉంటారో వాళ్ళ నోరు కట్టేయాలన్నా కూడా, వాళ్ళ దూకుడు తగ్గించాలన్నా కూడా స్పీకర్ కుర్చీలో కూర్చోబెడుతుంటారు. రెండు అది కామన్ ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ అనేది ఏదో ఒక హోదా కల్పించామన్నది. మంత్రి స్పీకర్ కూడా తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా కూర్చుని ఆయన చూపంతా మంత్రిగా రావాలని ఉండింది. మీకు తెలిసిన విషయమే. మంత్రి కావాలనేది. స్పీకర్ అంటే కూర్చోంటాడే కానీ అతనికి ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా పాప మాట కూర్చొని నోరు కట్టేసుకున్నారు. అట్లా మంత్రి కావాలనేది, మంత్రి అనేది ఒక హోదా ఎవరికైనా కూడా. డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అనేది మీరు చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అన్నారు. వీళ్ళని నమ్ముకొని ఆర్యవైశ్యుల్ని పక్కన పెట్టారు, బ్రాహ్మణులను పక్కన పెట్టారు, కాపులను పక్కన పెట్టారు. అంటే కాపులను కొంతవరకు తీసుకున్నారులేండి. ఇకపోతే రెడ్డిలో కూడా వాళ్ళ సమాజంలో చెందిన రెడ్డిలను కూడా దూరం పెట్టారు. ఎవరినైతే మీరు అనుకున్నారో ఆ వర్గము మీ పంచం లేదు, ఈ వర్గము మీ పంచం లేదు. మరి ఏం సాధించారు? సాధించేది ఏముంది? ఒకటి, ఇప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరికీ సమాన హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఆయన బడుగు బలహీన వర్గాలు మొన్న ఎన్నికల్లో మీ వెనకాల నిలబడ్డారా? సార్ నిలబడలేదంటే 40% ఓటింగ్ వచ్చింది ఈరోజు. ఓకే, ఓటింగ్ అయితే 40% వచ్చే సీట్లు వర్సెస్ వైసీపీ జరిగింది కాబట్టి ప్రత్యామ్నాయంగా మీకు ఓట్లు పడాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డమ్మీగా ఉంది. వాళ్ళ డబ్బులు అలా అలా అంటానికి లేదే. కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బులు బాగా బలంగా పంచిపెట్టింది. ఎక్కడ పంచింది? అయ్యో భలేవాళ్ళే. కాంగ్రెస్ పార్టీ ఒక 2,000 కోట్లు ఏమైనా కుమ్మరిచ్చింటే వాళ్ళకు కూడా ఒక 20 స్థానాలు. 2,000 ఇన్ని వేల కోట్లు తెలియదు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి మాత్రం పనిచేసింది. అంతేనా? ఎందుకంటే చంద్రబాబుకి బి పార్టీలాగా పనిచేసింది. ఎక్కడైతే సామాజిక సమీకరణాలు, ఎక్కడ ఇప్పుడు వైసీపీకి ఉంది, వైసీపీని ఓడించడానికి చంద్రబాబుకి ఏ విధంగా అవకాశం ఉందో దాన్ని అక్కడ షర్మిల అవలంబించింది అనేది ఓపెన్ సీక్రెట్. దాంట్లో ఏమి కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసింది. ఇప్పుడు కడపలో కొన్ని చోట్ల ఓడిపోవడానికి కారణం ఏంటి? సామాజిక సమీకరణాలు కావచ్చు. అక్కడున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గానికి మళ్ళీ పక్కన ఇంకో టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ ద్వారా, ఆ ఓట్లు చీల్చిన ద్వారా కూడా కొంత చంద్రబాబు లబ్ధి పొందారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న వాస్తవం ఇది కూడా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎక్కడ తీసి ఇక్కడ చెల్లని రూపాయిని తీసిపోయి అక్కడ చెల్లించాలని చూస్తే అది వైఫల్యం కాదు. ఎవరెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటోని చూసి మీకు ఓట్లు వేస్తారని ఒక అతిశయోక్తితో ఆయన ఎక్కువ ఆలోచించి మరీ తీసుకెళ్ళి మార్పులు చేర్పులు చేయడం కారణం కాదంటారా? ఆయన ఫోటోతో ఓట్లు వేస్తారన్నది వాస్తవం, దాంట్లో తప్పదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఆయన బొమ్మ పెట్టి గెలిచేవాళ్ళు. ఓకే, అది అప్పుడు క్యాండిడేట్స్ మార్చాల్సిన పని కూడా లేదు వాస్తవంగా అయితే. కాకపోతే కొన్ని ఆయనకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం కొన్నిట్లో ఆయన మార్పులు చేసింది వాస్తవం. అది ఇప్పుడు దాదాపు 11 సీట్లు పరిమితమయ్యాం కాబట్టి వాటన్నింటి కూడా బేరీ చేసుకుంటారు. తప్ప ఒప్పు అనేది బేరీ చేసుకుని మేము 2029 ఎలక్షన్స్కి వెళ్తారు. దాంట్లో తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఆయన ఒక ఆలోచనతో వెళ్ళారు. వెల్లంపల్లి గారి ఓటమికి బలమైన కారణం ఏమంటారు అసలు? ఓటమికి మొట్టమొదటిగా నియోజకవర్గం మారడం అనేది నాకు కొత్త నియోజకవర్గం. అది సెంట్రల్ నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం కాదు. నేను పుట్టి పెరిగింది వెస్ట్ కాన్స్టిట్యూన్సీలోనే. నాకు బంధురికం ఉంది వెస్ట్ నా నియోజకవర్గంలోనే. నాకు స్నేహితులు ఉంది అంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. నేను 2009లో 294 సీట్లు పీఆర్పీ పోటీ చేస్తే 18 సీట్లు మరి నేను ఉన్నా కదా వెల్లంపల్లి సీనుగా. 294 సీట్లు పోటీ చేశారు కదా. మరి ఆ రోజు గెలుపుకి మరి ఆ రోజు కనుక పార్టీ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇంకా కొన్ని చోట్ల ఎక్కువ గెలవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోజు వ్యక్తులు చూసి ఓటు పడింది అనే దానికి ఈరోజు నేను పుట్టి పెరిగింది ఇక్కడ పరిచయాలు కాబట్టి ఇక్కడ నేను గెలవగలిగాను. ఈరోజు నాకు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారు నాకు అక్కడ నువ్వు వెళ్ళాలి, పోటీ చేయాలని చెప్పన్నారు. ఒక నాయకుడు చెప్పిన మాట, ఇక్కడ పశ్చిమంలో మాట చెల్లుబాటు కాదు, నీ కథ అయిపోయింది అన్నారా? అట్లా ఏం చెప్పలేదు. అక్కడ నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది, ఇక్కడ పోటీ చేస్తే ఎందుకు బాగుంటుందని, ఇక్కడ మైనార్టీకి టికెట్ ఇవ్వాలని. ఓకే, ఇక్కడ మైనార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన ఆలోచనలో మైనార్టీలకి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచనతో ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలనుకున్నారు అంటే జనరల్గా మైనార్టీస్ కొన్ని చోట్ల ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా ఇక్కడ మైనార్టీలే ఎమ్మెల్యేలు చేస్తున్నారు. సరే, ఇక్కడ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు, ఉన్న మంత్రి పదవిని పీకేశారు. అప్పటికే
ఎమ్మెల్యే లే, అభ్యర్థిత్వాన్ని కూడా ఒక అక్కడికి మాట, మార్చాలంటే ఒక మాట మంత్రి పదవి పీకే అనడంలో పక్కన పెట్టండి. ఎందుకంటే ఆయన మొట్టమొదటి చెప్పాడు 2.5 సంవత్సరాలే క్యాబినెట్ అని. కరెక్ట్, మిమ్మల్ని తీసి అన్న రాంబాబు గారికో కొలగట్ల గారికో ఇవ్వచ్చు కదా. దానికి ఆయన ఈక్వేషన్స్తో ఆయన డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చున్నాడు. సరే దానికి ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు పీకేసింది అని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి మా ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పాడు 2.5 సంవత్సరాలు అని చెప్పని. కొంతమంది ఉంచుకున్నాడు, అది కూడా చెప్పాడు ఆయన. అనిల్ యాదవ్కు తీసేశారు, కారుమూరు నాగేశ్వరరావుకి ఇచ్చారు. అవును, ఒక కాపుని తీసేశారు, ఇంకొక కాపుకి ఇచ్చారు. ఒక రెడ్డికి తీశారు, ఇంకొక రెడ్డికి ఇచ్చారు. ఓకేనా అండి? ఆ పరిస్థితుల్లో మరి ఎందుకు అసలు మిమ్మల్ని తీసేప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, మీరు అన్నా రాంబాబు గారు, కొల్లగట్ల గారు డిప్యూటీ స్పీకర్, ఆయన అడగండి, ఫోన్ చేసి అడుగుతాం, చాలా సంతోషంగా స్వీకరించారని. ఏదో ఒకటి ఇచ్చింది దొరికిన చేయాలన్నాడు, మహాప్రసాదంగా స్వీకరించారు. ఆయన మంత్రి పదవి ఆయన వద్దంటారా? అన్నా రాంబాబు గారు మంత్రి పదవి మీద ఆశ పెట్టుకోలేదా? అందుకే దాని అలకముందు అసంతృప్తికి గురయ్యారు ఆయన. మరి మీ సామాజిక వర్గంలో కావచ్చు, బ్రాహ్మణ సామాజిక వర్గంలో కావచ్చు, మల్లాది విష్ణు గారు ఆశ పెట్టుకున్నారు, మీకు బాపట్ల ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు ఆశ పెట్టుకున్నారు, మీ సామాజిక వర్గాలకే తూచనేసినారు. అంటే ఏంది అసలుకి? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సమాజ వర్గాన్ని మంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఆ విషయము టీడీపీ చూసుకుంటుంది. ఓకేనా? మీ సామాజిక వర్గం మొదట విడతలో మీకు ఇచ్చి రెండో విడతలో ఎందుకు తీసేశారు? మిమ్మల్ని తీసి ఇంకొకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఒకటి సార్, మంత్రి పదవి పోయింది, ఒకటి ఉన్న నియోజకవర్గము పోయింది, మరి ఏంటి అసలు పరిస్థితి? సార్ ఒకటి చెప్తున్నా సార్, నేను నాయకుడిని నమ్ముకున్నాను, నాయకుడు మంచి చేస్తారన్న ఉద్దేశంతో మనం ముందు నడుస్తున్నాము. మా నాయకుడు చెప్పిన మాటే నేను పాటించే, దాంట్లో ఎటువంటి దాంట్లో ఆలోచన లేదు. దానికి మా సామాజిక వర్గం సంబంధించి ఆయన మంచి ప్రయారిటీ ఇచ్చాడు వైశాస్కి. ఎందుకంటే గతంలో గౌరవ రోసయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా వాసవి దేవాలయాలకు మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈరోజు మా సత్రాలకు కూడా మాకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అంటే ఇదివరకు మా సత్రాలు కూడా ఎండోమెంట్ పరిధిలో ఉండేవి. వాటన్నిటినీ వంశపారపర్యం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇచ్చామని చెప్పని జీవో ఇచ్చిన మనిషి మా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా November 1 అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. అది చంద్రబాబు నాయుడు గారు November 1 తీసేసి June 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నాడే ఇక్కడ ఇంకో కార్యక్రమం పెట్టేవాడు. కానీ November 1 మళ్ళీ ఆయన వచ్చాక మళ్ళీ పెట్టినవైతే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆర్య వయసులకు సంబంధించి చింతమ్మడి నాటకం మీకు ఐడియా ఉంటుంది కొంత. అందులో కొంచెం వైశాస్ని బాగా ఇబ్బంది పెట్టే విధంగా సుబ్బిశెట్టి సిద్ధామని ఏదో కావచ్చు దాంట్లో ఉంటే, దాన్ని దశాబ్దాలుగా నాటకం రద్దు చేయమని చెప్పని వైశ్యుల దగ్గర నుంచి కోరుకుండేది. దాన్ని రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైశ్యులకి నామినేటెడ్ పదవుల్లో మీరు చూసుకోండి, మీరు మంత్రి పదవి పక్కన పెట్టండి, దాదాపు 4 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు. టీటీడీ బోర్డులో 2 ఇచ్చున్నాడు. తర్వాత అనేక దేవాలయాల్లో మెంబర్షిప్లు ఇచ్చాడు. ప్రాతినిధ్యం ఇవ్వకపోలేదు, అందరికి ఇవ్వడం జరిగింది. గతంలో కంటే ఎక్కువ ఇచ్చాడు. కాకపోతే మీరు అన్న దాంట్లో ఒక మంత్రివర్గంలో లేనిదే మనం ఎత్తు చూస్తున్నాము. అలాగే పబ్లిక్ కూడా దాన్ని అదే చూశారనేది నా భావన, ఇప్పుడు నాకు అనిపిస్తుంది భావన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి ఎక్కువ % ఇవ్వాలి, అది దాదాపు ఇదివరకు 55% ఉంటే దాన్ని 70%, 75%, 80% పెంచుకుంటూ వెళ్ళాడు. దాంట్లో పెంచేటప్పటికి మా బోటోళ్ళకి అవకాశం పోయింది. దానికోసం ఆయన దాన్ని ఏదో విధంగా సాటిస్ఫై చేయాలతో డిప్యూటీ స్పీకర్ ఇచ్చున్నారు. దాంతో మీరు చెప్పిన విధంగా ఉంటే పబ్లిక్లో అలాగే కమ్యూనిటీలో ఉంటే అనుమానం ఉండొచ్చు తప్ప వయసులకు మాత్రం ప్రయారిటీ ఇచ్చారని మాత్రం నేను చెప్పగలుగుతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.